డాక్టర్ గారు, మీరు అంటే గత 2 దశాబ్దాలుగా ఒక డాక్టర్‌గా మీకు అత్యంత సంతృప్తినిచ్చినవి గాని, లేదా మీకు అంటే కెరీర్‌లో మర్చిపోలేని కేసులు గాని, అంటే 1, 2 ఏదన్నా మీరు వివరిస్తారా? సో చాలానే ఉన్నాయి. బట్ ఐ కెన్ కోట్ కపుల్ మేబీ. నేను నీలోఫర్ హాస్పిటల్‌లో పీజీగా పనిచేసే రోజులు. అప్పుడు ఒక బిడ్డ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. బాగా వాడికి తెలివి లేకుండా అంటే కాన్షియస్ లెవెల్ పోయింది. ఫిట్స్ లాగా వస్తున్నాయి. తీసుకొచ్చారు. పాపం అక్కడ సిటీ స్కాన్ ఏదో అయ్యింది. వచ్చారు. ఆ బిడ్డని చూశాను నేను. చూసిన తర్వాత అన్ని మామూలు మీరు ఇందాక అనుకున్నాం క్లినికల్ మెడిసిన్. సో యూ కాంట్ నెవర్. సో పిల్లల్లో బీపీ చెక్ చేయడం అంత ఈజీ కాదు. సో వాడికి బీపీ చెక్ చేశాం. చాలా ఎక్కువ ఉంది. తర్వాత మొత్తం చూస్తే అక్కడక్కడ పుండ్లు అయ్యాయి. ఒక స్ట్రెప్టోకోక్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అది మన కిడ్నీస్ కానీ గుండెని కానీ ప్రభావితం చేస్తుంది. కిడ్నీస్ని ప్రభావితం చేసినప్పుడు బీపీ భయంకరంగా చాలా ఎక్కువ పెరిగి ఆ బీపీ కంట్రోల్ లేక బ్రెయిన్ మీద ప్రభావం ఏర్పడుతుంది. ఓకే. సో అది ఆ తెలుసుకున్న మరుక్షణమే బీపీ మెడిసిన్ ఇవ్వడము, వాడి కిడ్నీ కండిషన్కి అనుగుణటువంటి మందులు ఇవ్వడము. అది సింపుల్ మెడిసిన్స్, పెద్దవి ఏం కాదు. తర్వాత 5-6 రోజులు వాడు ఫస్ట్ వామిటింగ్స్తో వచ్చాడు. అంటే ఎప్పుడైతే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు వామిటింగ్స్ కూడా అవుతాయి. వాడు చక్కగా అయిపోయి ఒక మామూలు వెరీ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ. సో మంచిగా అయిపోయి 1-10 రోజులు వెళ్ళిపోయాడు వాడు. సో దట్ ఈస్ వెరీ అంటే 12, 11, 13 సంవత్సరాల పిల్లవాడు, చాలా సాటిస్ఫైయింగ్. అయితే గమ్మత్ ఏమిటంటే మళ్ళీ వాడికి వాంతులు అయినాయి, మామూలు వాంతులే అయినాయి. మదర్ నీలోఫర్కి తీసుకొచ్చింది బిడ్డని. ఆమె నేను ఆ పక్క నుంచి వెళ్తున్నాను, అక్కడ డ్యూటీలో కూర్చున్నాడు డాక్టర్ గారిని బీపీ చెక్ చేయండి అంటే. సో అంటే అండ్ షీఈ్ రైట్, బట్ ద డాక్టర్ ఈజ్ ఆల్సో రైట్. ఏంటంటే అదేం కాదమ్మా మంచినే ఉంది సార్, లాస్ట్ టైం ఇట్లే అన్నారు. సో అలా అదొకటి, అంటే సింపుల్ క్లినికల్ మెడిసిన్ అదొకటి. అయితే ఇంకొక విషయం, నేను యూకేలో పనిచేస్తున్న రోజుల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ ఈ ప్రస్తుతానికి 2 చెప్తాను. ఒక 6-7 నెలల బాబు అనుకుంటాను. అక్కడ జీపీ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీ ఫిజిషియన్ కనుక బిడ్డ సీరియస్ ఉందంటే పీడియాట్రిషియన్ దగ్గర పోతారు. నేరుగా పీడియాట్రిషియన్ దగ్గర పోనీకి లేదు, వాళ్ళ సిస్టమ్ అలా. వెళ్ళిన తర్వాత బాగా ఆయాసం వస్తుంది అని చెప్పేసి, నేను ఆ రోజు డ్యూటీలో ఉన్నాను, ఆదివారం. అక్కడ మా అసెస్మెంట్ యూనిట్ ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బిడ్డకి చాలా ఆయాసం ఉంది, బట్ ఆక్సిజన్ లెవెల్ బాగానే మెయింటైన్ అవుతుంది. ఎక్స్రే చేస్తే హార్ట్ పెద్దగా ఉంది. అయితే లక్కీగా నేను అప్పుడప్పుడే గుండె స్కాన్ చేయడం నేర్చుకుంటున్నాను. మామూలుగా అయితే నేనున్న ప్లేస్లో పిల్లలకు ఎక్కువ చేసే డాక్టర్ లేరు, కార్డియాలజిస్ట్ లేరు అక్కడ, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. మా కన్సల్టెంట్ చేస్తారు, బట్ ఇట్స్ ఇన్ ద సండే నోబడీ ఈజ్ అరౌండ్. సో నేను ఇదేదో హార్ట్ ప్రాబ్లం లాగా ఉంది, నేను స్కాన్ ట్రై చేద్దాం, సరే నాకు అంతా వచ్చని కాదు బట్ ప్రయత్నం చేద్దాం అని చేస్తే, గుండె నుంచి వచ్చేటువంటి మేజర్ వెజల్ మహాధమని అంటాం, అది నేరోగా ఉంది, దాన్ని కోఆక్టేషన్ అంటాం. సో వాడి హార్ట్లీ కాంట్రాక్టింగ్, అంటే ప్రెషర్ పడిపోయి వాడు పాపం పంప్ చేయలేకపోతుంది బ్లడ్ని, బట్ స్టిల్ వాడు పాపం అక్కడికి తట్టుకొని వచ్చిండు. బట్ మనం అప్పుడప్పుడే నేర్చుకునే క్రమంలో మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. నా ఇంకో కొలీగ్ డాక్టర్ మంజునాథ్ అని నా ఫ్రెండ్, ఇంకొక డిపార్ట్మెంట్లో ఆయన పీడియాట్రిషియన్, ఆయన పిలిచా, ఆయన కూడా ఎక్కువ చేస్తాడు. నువ్వు రా చూద్దాం ఏంటి సంగతి, ఇది నాకు డౌట్ వస్తుందంటే ఈ కేమ్ అండ్ ఈ కన్ఫర్మ్ ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్. దెన్ అక్కడి నుంచి 150 మైళ్ళ దూరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, సౌత్ ఆంప్టన్ అనే ప్లేస్లో. అక్కడికి ఫోన్ చేసి అక్కడ డాక్టర్తో చెప్పి ఇవన్నీ వివరిస్తే, ఆమె ఏం చెప్పింది, మీరు ఈ బిడ్డని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టండి. అంటే మేము ఇక్కడ పీడియాట్రిక్ ట్రైన్డ్ ఐసీయూ ఏమీ లేదు, అడల్ట్ ఐసీయూలు వాళ్ళే, అనస్థెటిస్ట్ వాళ్ళు పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ ఉంటారు, వాళ్ళని పిలిస్తే నో నేను ఈ బిడ్డని ఇంట్యూబేట్ చేయను, వెంటిలేటర్ మీద పెట్టను, ఎందుకంటే నేను ఆ ప్రయత్నం చేసే మొదలు బేబీ కొలాప్స్ అవుతాడు. ఇప్పుడు వాడు మంచినే ఉన్నాడు, అట్లా ఉండనిద్దాం వాళ్ళు వచ్చేంతవరకు. 120 మైళ్ళ నుంచి కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్, ఇంటెన్సిస్ట్ ముగ్గురు వచ్చారు. ఆ రోజు రాత్రి 1 గంటకి వాళ్ళు వచ్చిర్రు, అన్నీ రెడీ పెట్టుకొని బిడ్డని వెంటిలేటర్, ఆమె అన్నట్టుగానే వెంటిలేటర్ అంటే ఇంట్యూబేషన్ అంటాం, చేసే క్రమంలో వాడు సడన్గా హార్ట్ అది అయిపోయింది. బట్ దే వర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో దే కుడ్ మేనేజ్, దే స్టెబిలైజ్, దే టుక్ ద బేబీ టు అదర్ ప్లేస్, హ్యాడ్ ఎ సర్జరీ. ఆ తర్వాత 1-2 months అయిన తర్వాత వాళ్ళు వచ్చి మా అందరికీ థ్యాంక్స్ చెప్పి కార్డ్ ఇచ్చి వెళ్ళారు. సో దే వర్ దట్ ఈజ్ ఫైన్. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. అట్లా చాలా కథలు ఉన్నాయి, అందులో మచ్చు కొన్ని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే.
అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.